టీడీపీలో తిరువురి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం కలకలం రేపుతుంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికపూడిపై సీఎం చంద్రబాబు సహా పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. తాజా ఘటనపై కొలికపూడి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో ఓ మహిళ ఆత్మహత్య యత్నం పెద్ద దుమారం రేపింది. ఎమ్మెల్యే కొలికపూడి తీరు వల్లే ఆమె ఈ పని చేసినట్లు చర్చ జరగడంతో చంద్రబాబు సైతం సీరియస్ అయినట్లు చర్చ జరిగింది. ఇదే సమస్యపై ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తున్నారు కొలికపూడి. టీడీపీ క్రమశిక్షణ కమిటీలో పంచమూర్తి అనురాధ, మంత్రి జనార్దన్ రెడ్డి, వర్ల రామయ్య, కొనకల నారాయణ సభ్యులుగా ఉన్నారు. గతంలో కూడా ఇదే క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి హాజరై వివరణ ఇచ్చారు. ఆ రోజు పార్టీ పెద్దలు కూడా తీరు మార్చుకోవాలని, అందరినీ కలుపుకొని వెళ్లాలని హితవు పలికారు. తిరువూరులో పరిస్థితులు దారిలోకి వస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో కొత్త సమస్య ఎదుర్కోవడం పార్టీ పెద్దలను చికాకు పెట్టింది. ఈ దఫా ఎమ్మెల్యే కొలికపూడిపై చర్చలు తప్పవనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి వివరణ ఇచ్చాక ఆ వివరణను నివేదిక రూపంలో చంద్రబాబుకు అందజేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే దళిత సామాజిక వర్గం కావడంతో ఇన్నాళ్ళు ఆచితూచి వ్యవహరించినా ఈసారి కాస్త కఠినంగానే వ్యవహారం ఉండొచ్చని అనుకుంటున్నారు. టీడీపీలో తిరువురి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం కలకలం రేపుతుంది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికపూడిపై సీఎం చంద్రబాబు సహా పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలుసార్లు ఆయన వివిధ అంశాలకు సంబంధించినటువంటి బహిరంగ వేదికలపైన ఆయనపై వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో యంత్రాంగం, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆయన పిలిచి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన మాట్లాడేందుకు స్వయంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని కూడా రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడి ఆయన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఆ బాధ్యతలన్నీ కూడా ఎంపీ కేశినేని చిన్నికి చంద్రబాబు స్వయంగా చెప్పారు. అయితే ఆ తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం, అదేవిధంగా అధినేత చంద్రబాబు సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి శాసనసభ్యుడి వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ప్రజల నుంచి రిపోర్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే తిరువూరు శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కొలికలపూడికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని చెప్పి ఆయనకి పార్టీ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యారు. క్రమశిక్షణా సంఘంలో సీనియర్ నేత, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ వంటి కీలకమైనటువంటి నాయకత్వం ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆ క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన తర్వాత ఆయన తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, లోకల్ గా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కి సంబంధించినటువంటి అంశాలు, పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి అంశాలు, ఒక మహిళకు సంబంధించినటువంటి అంశంలో తలెత్తినటువంటి వివాదానికి సంబంధించి ఆమె ఆత్మహత్యకు పైన వచ్చినటువంటి విమర్శల్లో ఎమ్మెల్యే కీలకంగా మారడంతో పార్టీ హైకమాండ్ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితమే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణా సంఘం కమిటీ ముందు హాజరై తన వివరణ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం పైన పార్టీ యంత్రాంగం గతంలోనే చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎమ్మెల్యే నుంచి వివరణ అడిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మరోసారి గతంలో జరిగినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపైన స్థానిక నాయకత్వంతో పాటు మరో ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీకి సంబంధించి కేశినేని చిన్ని కూడా ఈ వ్యవహారం పైన దృష్టి సారించి ఆయన్ని మాట్లాడాలని చెప్పి కూడా ఆ నాయకత్వం సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మరోసారి ఏకంగా క్రమశిక్షణా సంఘం ముందు, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ రావడంతో ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణా సంఘం ముందు హాజరైన తర్వాత ఆయన ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది, క్రమశిక్షణా సంఘం ఇచ్చేటువంటి రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది, వివాదానికి సంబంధించినటువంటి అంశాలు, 6 నెలల కాలంలోనే వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి, నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం క్యాడర్ నుంచి వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు, పార్టీ స్టాండ్ కి సంబంధించి, పార్టీ లైన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొలికలపూడి వ్యవహరించినటువంటి తీరు,
లోకల్ గా ఆక్రమణ తొలగింపు సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యవహారం, అదేవిధంగా ఇటీవల కాలంలో మద్యం బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ప్రదర్శించినటువంటి వ్యవహార శైలి, ఇవన్నీ కూడా స్థానికంగా పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు కూడా ఇబ్బందికరంగా మారినటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలోనే ఆ మహిళకు సంబంధించినటువంటి అంశం, ఆ ఆత్మహత్యకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనప్పటికీ కూడా ఈ 6 నుంచి 7 నెలల కాలంలో స్థానికంగా రిజర్వ్ సీటుకి సంబంధించి రిజర్వ్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కొలికలపూడి వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటివరకు కూడా పార్టీ అధిష్టానం నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇక చివరిగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చేటువంటి వివరణ తర్వాత కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కమిటీ తీసుకెళ్లేటువంటి నివేదిక ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కొలికలపూడి ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉంటుంది, ఈ వివరణకు సంబంధించినటువంటి అంశంలో కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ సానుకూలంగా వ్యవహరిస్తుందా, లేదంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వివాదాల నేపథ్యంలో ప్రజల్లో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వ్యతిరేకత నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో శాసనసభ్యుడికి సంబంధించినటువంటి అంశం, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కమిటీ ముందు హాజరైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వివరణ ఎలా ఉండబోతుంది, ఇచ్చిన వివరణ తర్వాత కమిటీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తారు, తీసుకెళ్లిన తర్వాత రిపోర్టు, అదేవిధంగా చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.